నమస్కారం. కేటీవీ న్యూస్ కి స్వాగతం. రాజ్ భవన్ ముందు కేటీఆర్ చేసిన అహంకారపూరిత వాక్యాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వ వీప్ బీర్ల ఐలయ్య. రాజ్ భవన్ లో కేటీఆర్ మాట్లాడిన మాటలపై ప్రభుత్వ వీప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తీవ్రంగా మండిపడ్డారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ, ఈరోజు కేటీఆర్ గారు రాజ్ భవన్ పై గవర్నర్ కలవడం నిజంగా కేటీఆర్కి ఏమన్నా సిగ్గు సెరుగు ఉండాలి. గత 10 సంవత్సరాలుగా అధికారం ఉన్నప్పుడు గవర్నర్ వ్యవస్థనే కించపరిచి కనీసం గవర్నర్కు గౌరవ మర్యాద అయినటువంటి కేసీఆర్ పాలనలో మరి కేటీఆర్ అప్పుడు కళ్ళు మూసుకొని చెవులు మూసుకొని కూర్చుండా ఇవాళ ఏ ముఖం పెట్టుకొని సిగ్గు లేకుండా గవర్నర్ తను పోయి రాజ్యాంగాన్ని పరిరక్షించమని అడుగుట్లో అంతర్యం ఏముంది? గత 10 సంవత్సరాలుగా కనీసం గవర్నర్కు గౌరవ మర్యాదలు ఇవ్వని మీరు ఏ ఒక్క ఎంపీకి కానీ ఏ ఒక్క ఎమ్మెల్యేకి కానీ కనీసం గౌరవ మర్యాదలు లేవు. ప్రోటోకాల్లా ఇబ్బంది పెట్టినటువంటి మీ ప్రభుత్వం ఇవాళ పార్టీ ఫిరాయింపులు చేస్తామంటున్నారు. మరి గత 10 సంవత్సరాలుగా మీ అయ్యా కేసీఆర్ గెలిచిన ఎమ్మెల్యేలను అదే రాజ్భవన్లో పక్కపాట్లో గెలిచిన ఎమ్మెల్యేలను అదే రాజ్భవన్లో తీసుకుపోయి మంత్రులుగా చేసినప్పుడు మరి నీ తెలివి ఎక్కడ పోయింది? ఇలా పక్కపాట్లలో స్వచ్ఛందంగా పాటలు చేరుతుంటే ఇలా రాజ్యాంగం పరిరక్షించమని అంటున్నావు, రాజ్యాంగాన్ని తుంగలో దొక్కినంటున్నావు. మరి నీ సిగ్గు సరిపెట్టిపోయింది. ఇలా స్వచ్ఛందంగా చేరుతున్నారు. ఆ రోజు మా కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పక్కపాట్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను తీసుకుపోయి మీ అయ్యా మంత్రిగా చేసినప్పుడు నీ తెలివి ఎక్కడ పోయింది? కనీసం మీ 10 ఏళ్ల పాలనలో ఏనాడైనా మీరు గవర్నర్ను గౌరవించిరా? రాజ్యాంగాన్ని కించపరిచింది మీ అయ్యా కేసీఆర్. ఇలా హైదరాబాద్ ను మీరు డ్యామేజ్ చేసిరు. హైదరాబాద్ లో ఈ గెలిచిన 7 నెలల్లో లా అండ్ ఆర్డర్ గాని అన్ని విధాలు కూడా ఎంతో చక్కగా ప్రజలు నిమ్మలంగా ఉంటే హైదరాబాద్ ప్రజలు మళ్ళొక్కసారి అలజడి సృష్టించాలని చెప్పి కేటీఆర్ మాటలు ఏ రకంగా ఉన్నాయో తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. గతంలో మీరు చేర్చుకుంటూ ఎమ్మెల్యేలు చేస్తేనేమో రాజ్యాంగ పరిరక్షణ, ఇవాళ వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి చేస్తేనేమో ధిక్కారమా? ఇదే నా కేటీఆర్ నైతిక విలువలు ఉన్నటువంటి రాజకీయాలు. గతంలో ఏనాడు మాట్లాడి నువ్వు ఇవాళ రాజ్యాంగ పరిరక్షణ గురించి మాట్లాడుతున్నావు. ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం కాదు, కల్వకుంట్ల రాజ్యాంగాన్ని నడిపింది కేటీఆర్, హరీష్ రావు. ఇవాళ మరి సన్నాయి నొక్కులు నొక్కుతున్నటువంటి కేటీఆర్ కు సిగ్గు శరం ఉండాలి. ఒక దళిత బిడ్డ సీతక్కను కనీసం ప్రగతి భవన్ కూడా మీరు అపాయింట్మెంట్ ఇవ్వలే. ఒక గద్దర్ను 3 గంటలు ఇలా ప్రజాభవన్ ను పోకుండా కూర్చోబెట్టి ఇలా సెక్రటరీ పోకుండా కూర్చోబెట్టిన ఘనత మీ అయ్యా కేసీఆర్ది. ఇవాళ మీరు మళ్ళా ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటున్నారు. ఏ రోజైతే మీరు తెలంగాణ ఉద్యమకారులు, నిరుద్యోగులు, యువకులతో ఏర్పడినటువంటి తెలంగాణలో కనీసం ఆ తెలంగాణ యువకులను పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రభుత్వం వచ్చిన 90 రోజులనే మా గౌరవ ముఖ్యమంత్రి 30,000 ఉద్యోగాలు ఇచ్చి ఇలా మెగా డిఎస్ చేయబోతున్నాడు.